నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నూతన సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది కువైటీలు మరియు అలాగే ఇద్దరు బీదర్లు మనం చూసుకుంటే కానీ మద్యం సేవించి గొడవ పడడంతో ఒక కువైటీ యువకుడు మృతి చెందినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్లో నూతన సంవత్సరం వేడుకల్లో తెల్లవారుజామున బంధువుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ ప్రాణాంతకంగా మారింది. తాగిన మత్తులో జరిగిన గొడవ అదుపు తప్పడంతో కువైటీ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జనవరి 1 ఉదయం 4 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆల్ సుబియా వంతెన సమీపంలో జరిగింది. అక్కడ 7 బంధువులు ఉన్నారు. అందులో 5 కువైటీలు మరియు 2 బేదున్లు ఉన్నారని చెప్పేసి తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు భీకరమైన గొడవ అయితే పడడం జరిగిందన్నమాట. అలాగే ప్రాథమిక వివరాల ప్రకారం ఘర్షణ వేగంగా పెరిగింది. ఫలితంగా అనేక మంది గాయపడ్డారని చెప్పేసి అలాగే ఈ యొక్క గొడవ సమయంలో గందరగోళ సమయంలో బాధితుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నాడో పదే పదే వాంతులు చేసుకుంటూ స్పృహ కోల్పోవడంతో కుప్పకూలిపోయాడు. పోలీసులకు సమాచారం అందడంతో అంబులెన్స్ బృందాలు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ కేసును ఒక నేరంగా వర్గీకరిస్తూ మరణం చుట్టూ ఉన్న ఖచ్చితమైన పరిస్థితులను గుర్తించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆన్ సైట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంఘటన తర్వాత కూడా ఉద్రిక్తతలు గొడవలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే ముందు 2 వైపులా బంధువులు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రి లోపల మరోసారి గొడవకు దిగారని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాణాంతక సంఘటనకు గల కారణాలను నిర్ధారించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలియజేశారు. నూతన సంవత్సరం వేడుకలలో బాగా కూర్చొని మందు తాగి పీకల దాకా మద్యం సేవించి వాళ్ళల్లో వాళ్ళే గొడవపడి కొట్టుకొని ఒక కువైటీ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వీళ్ళ యొక్క బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కూడా గొడవ పడడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో మద్యపానం నిషేధం ఉన్నా సరే కానీ అక్రమ మద్యం తాగి ఇలా అయితే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరోవైపు ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో మద్యపాన నిషేధం ఉంది. ఎవరైనా ప్రవాసులు ఇటువంటి పనులు చేస్తే కానీ జైలు శిక్ష మరియు కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.